కమ నారాయణ నారాయణ. మాతాపితరులకు అభివందనం. ఆయుష్మాన్ భవ. ఎందుకు వచ్చావు నాయన? ఎవరైనా ఇంటికొస్తే ఎప్పుడొచ్చావు అని అడిగే వాళ్ళని చూశాను, కానీ ఇలా ఎందుకు వచ్చావని అడిగే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. తమరు మామూలు వ్యక్తి కాదు కదా. మీరు వచ్చారు అనంటే ఏం కలహాలు పెడతారోనని భయం. ఊరుకోండి మీరు మరీను. ఏమి నాయనా కపాలం పట్టుకుని తిరుగుచుంటివి? ఏమని చెప్పను తల్లి, తలరాతలు రాసేవారి చేతి రాతలు పెడదోవ పట్టుచున్నవి. ఏమి మా రాతనే శంకించుచుంటివా? శంకించుట కాదు తండ్రి, యథార్థము. దానికి ఈ కపాలమే సాక్ష్యము. త్రిలోక సంచార ప్రాప్తిరస్తు అని తమరు ఈ కపాలము రుదుట రాసినారు, కాని ఇది భూలోకమున శ్మశాన వాకిట శిథిలావస్థలో పడి ఉన్నది. నా కంట పడినది కాబట్టి సరిపోయినది, కాకున్నా చూసారా నారదుడు ఎంతటి బుద్ధిమంతుడో. మీ పేరు కాపాడవలనని ఎవరికంటా పడకుండా మీ వద్దకే తెచ్చాడు. పొరబడినావు దేవి. నారదుడి కపాలము తీసుకుని వైకుంఠమునకు వెళ్లి అచట నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు, అవునా? అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది. నేను రాసిన దానిలో తప్పేమున్నది? దానికి ఆ ప్రాప్తమున్నది కాబట్టి ఇతనికి బుద్ధి పుట్టినది. నా అజ్ఞానాన్ని మన్నించండి. ఏం నాయనా ఇంకేమిటి విశేషాలు? అడక్కపోయినా చెప్తాడు, వచ్చిందందుకేగా. ఏం చెప్పను తల్లి, కైలాసంలో పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది. వైకుంఠంలో లక్ష్మీదేవి భర్త పాదాల చెంత ఆనందంగా ఉంది. ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ? తండ్రి గారు తలరాతలు రాస్తూనే ఉంటారు, తల్లి గారు వీణ వాయిస్తూనే ఉంటారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారికి సమయం ఏది? అవురా, ఏమి వీడి ఆంతర్యము? దీనికి మీ సమాధానం? పని ఒత్తిడి దేవి. పుట్టేవారి సంఖ్య పెరిగిపోతుంది, అందరి తలరాతలు వ్రాయాలి కదా. కాసేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆపమంటుంటే వినరే? 10 నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులు ఆగిపోవుగా. ఇప్పుడు నీకు ఏమి కావాలి? నేను చెప్పినట్టు చేయండి. ఇక నుంచి మీరు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు పని చేయండి. మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే. ఏం నారదా? అంతే తల్లి. అసాధ్యము నారదా. త్వరగా వ్రాయండి ప్రభు. ఏమిటది? అందరు గర్భిణీ స్త్రీలకు 10 నిమిషాలు నొప్పులు రాకుండా ఆఫ్ చేసిదివు కదా. మీరు ఆపారు స్వామి, కానీ ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు. చూసావుగా దేవి మా బాధలు. అవన్నీ నాకు తెలీదు. ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి. అది సృష్టికే విరుద్ధం దేవి. ఆ సృష్టికర్తలు మీరేగా. నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? బుద్ధి లేక. వచ్చిన పని సంపూర్ణం. ప్రభు, ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతోంది. వివాహమైన మరుక్షణమే మరణమా? ఇదేమిటి స్వామి? వివాహమే మరణముతో సమానము కదా. ఇతనేమన్నా అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా? లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్తున్నారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇతని కోసం వెంటపడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరు మీరు?
కొడుకు ఇంకా పెళ్ళే కాలేదు నా కోళ్ళు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏమే చూపించండి. ఏంటివి? లవ్ లెటర్ నాకు రాశాడు. ఓకే, గర్భిణీ స్త్రీలకను పిల్ల తల్లులు కూడా రాస్తాడా? ఆయన ఏం అనకండి అత్తయ్య, ఆయనకు ఓకే అయితే నాకు ఓకే. నువ్వు ఆగవే, కుర్రాడు చాలా బాగున్నాడు. నా మొగుడు చచ్చిపోయి 6 సంవత్సరాలైంది. ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. కుర్రాడు నాకు ఓకే. ఇది కూడా నా కోడలురా? వీడికే కాదు, చనిపోయిన మా నాయనమ్మ కూడా రాసే లవ్ లెటర్. దాంట్లో ఉంటే రాసాము. ఏంట్రా ఇది? ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని అందరికి లెటర్స్ పంపించాం పిన్ని. ఎందుకు చేశారు ఇదంతా? మరి ఏం చేయమంటావు పిన్ని? ఆ డిగ్రీ పూర్తయితే కానీ పెళ్లి చేయనన్నావు. 5 ఏళ్ళు చదువుతున్నాడు. ఆ డిగ్రీ అవదు, పెళ్లి అవదు. అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టావు. అవి చచ్చినాడా? అమ్మా, నా కొడుకేం తెలీదమ్మా, ఓట్టమ్మా. ఇప్పుడు అవునమ్మా. ఇంకోసారి ఇలా చేయకుండా నేను బుద్ధి చెప్తానమ్మా. బుద్ధి చెప్పడం కాదు శాంతమ్మా, పెళ్లి చెయ్యి. లేదంటే మా కాపురాలో చిచ్చి పెట్టేలా ఉన్నాడు. పదండి ఆడదాం. ఏదో సంత. నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా? చూసుకో. కుక్క ఏడుస్తున్నట్లేదు, ఏదో పంది పిల్ల అరుపులాగుంది. బర్రె ఏంట్రా మనిషిలా మూలుగుతుంది. ఈ బర్రె ఏమైందిరా? నీ పెళ్ళానికి లవ్ లెటర్ వచ్చిందా? శోభను బట్టి పాలు చేసావు కదరా. నేనేం చేశారా? జీవితంలో నాకు అసలు పెళ్ళే కాదనుకున్నాను. అలాంటిది ఎలాగో నాకు కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందని మా అత్త దగ్గర అబద్ధం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకొని నిన్న రాత్రి ఫస్ట్ శోభనం ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ నైరుతిలో బరువు ఉంది. గ్లాస్ ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో. పట్టుకోమంది నన్ను కాదు, మంచాన్ని. మొగుడుగా మంచాన్ని పట్టుకోవడం ఏంటండి? ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి. తల అట్టు పెట్టకూడదు, ఇటువైపు పెట్టాలన్నమాట. ఆ దిండి ఇక్కడ పెట్టుకొని పడుకుంటే పోలా? ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలి. ఎక్కడ చచ్చాడు? సోన్ బాబు శోభన్ బాబుకి ఈ రోజు శోభనం, గదిలో ఉన్నాడు. ఏమైంది? అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందండి. ఓ బాటిల్ ఉంటే ఇస్తారా? బాటలు ఎందుకు? నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పోయించుకో. వాడు నీకు బాగా వేసాడు సోపు. వాడి పెట్రోల్ బంక్ ఎండూరు కదా వాడు. అది మ్యాటర్. ఇదేంటి ఏం చేయకుండానే మంచం ఇంత సౌండ్ వచ్చేస్తుంది? సౌండ్ ఇక్కడ కాదు, అక్కడ. మా అమ్మ చెప్పండి. ఓ అలా జరిగిందనమాట. అవును, అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి. అంటే నువ్వు ఒప్పుకుంటా సరే, మీ ఆవిడ ఒప్పుకోవద్దు. నేను అనేది అది కాదు, నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి. అది ఎవడికి వాడు చేసుకోవాల్సింది. తెలుసు, కానీ ఈ పొజిషన్ ఇంటికి వెళ్తే మాత్రం నిలకి తెస్తుంది. ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుందా? లెట్స్ వాక్ అంటా. ఇప్పుడు ధైర్యం వచ్చిందిరా. ఎందుకు రాదు? 6 బీర్లు అయితే నేను చెప్పు. మరి నీకు సోనం కావాలి. ఇప్పుడు ఇస్తా చూడు దీన్ని. అబ్బా అత్త 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 అత్త. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. నువ్వు మొహం మీద కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, కానీ అక్కడ సోమరం మీద మాత్రం కొట్టదు. మహా పాపం. మర్యాద చంపలేసుకుని మా వాడికి సోమరం చేయి. అవే మాటలు బాబు, నువ్వు చదివితే కాదంటారా? వెరీ గుడ్. ఇప్పుడే సిద్ధం చేస్తాను. ఓకే. రండి అల్లుడు గారు. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేను ఏదోలా కనిపిస్తున్నానా? నేను రాను. అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు, చిన్నల్లుడు. నేను వస్తే బాబు. అయ్యో అది కాదు, నువ్వన్నా నచ్చ చెప్పు అల్లుడు. అలాగే. ఆవిడ చూడటానికి చిన్నపిల్లలా ఉన్నా, వయసులో పెద్దది. ఆవిడ గౌరవించి నువ్వు లోపలికి వెళ్ళా. ముందు మీరు వెళ్ళండి. రై నువ్వు మగధీరలో రామ్ చరణ్ తేజాల వారి గుర్రంలా. ఏం
ఏమైందిరా అప్పుడే వచ్చి అమ్మాయి ఏదో మోటు సరసం ఆడిద్దని అలిగి బయటకు వచ్చేసాడు. నువ్వన్నా చెప్పు చిన్నల్లుడు. అరే శోభనానికి నువ్వు కొత్త కదా, ఫస్ట్ అలానే ఉంటదిరా. నువ్వు వెళ్ళా అంటే తలుపు వేసుకోమ్మా. మళ్ళీ చూడరా లోపల ఏం జరిగింది లోపల ఏం జరిగిందో ఎవరైనా బయటకు వచ్చి చెప్పుకుంటారు, ఎవడు సిగ్గు లేకుండా. నువ్వైనా చెప్పు చిన్నల్లుడు. చెప్పడం ఏంట్రా, బుద్ధి ఉందరా నీకు? లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. వీడి శోభనం నా సావుకొచ్చిందిరా అయ్యా. పెట్రోల్ బంక్ కొనకుండా ఇంకోసారి శోభనం అంటూ ఈ గడప తొక్కావనుకో ఇక్కడే కొయ్యి తీసి పాతేస్తా. అయ్యో నువ్వు లోపలికి రా చిన్నల్లుడు. నేను అంత రిస్క్ తీసుకోలేనత్త, ఆ పంచి పోతా. తాగొచ్చిన ఇంటి ముందు అల్లరి చేయాలని చూస్తారా యాదవ నా కొడకల్లారా. ఇదిగోండి అబ్బాయి ఫోటో, వెనకాల వివరాలన్నీ ఉన్నాయి. జాతకం చూసి మంచి అమ్మాయిని చెప్పారంటే తొందరగా వాడికి పెళ్లి చేసేస్తాను. ఇంటికి కోళ్ళు వస్తే గానీ వాడు కుదురుగా ఇంట్లో ఉండడనుకుంటాను. ఆ ముక్కన్నారు బేసిక్ గా ఉంది, పెళ్లి చేస్తేనే గాని పిచ్చి కుదరదన్నారు పెద్దలు. ఊరికే అన్నారా? పేరు సీను, రాహువు కేతువు. ఏంటి జాతకం? అమ్మో, ఏ గ్రహం కలవటం లేదు. వీడి పెళ్లి 3వ ప్రపంచ యుద్ధం తెచ్చేలా ఉంది. ఈ ముక్క దాచేయటం బెటర్. చూస్తూ చూస్తూ ఇంత మంచి కుర్రాడికి చెడిపోయిన సంబంధాలు, సెకండ్ హ్యాండ్ సంబంధాలు నేను తేలేనమ్మా. పోనీ మంచి సంబంధం చూద్దామంటే గేదెలు గడ్డివాములు తప్ప ఆస్తులు లేవు, అరెకరం భూమి కూడా లేదు. ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా లేకుండా పిల్లని ఎవరిస్తారు చెప్పమ్మా? నా మాట విని సీను బాబుని ముందు డిగ్రీ పూర్తి చేయమని చెప్పండి అమ్మా. నేను వస్తానమ్మా. అమ్మయ్యా, గడ్డం గట్టెక్కింది, పెండం బయటపడి గుర్తేశారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు. అయ్యా, చీటికి మాటికి ముక్కపంతులు అని పిలవకండి. నేను ఏ చికెన్ ముక్కో మటన్ ముక్కో తింటారు అనుకుంటారు అందరూ. ఈ ముక్క మాత్రం కాస్త గుర్తు పెట్టుకోండి. సరేనండి ముఖ్యమంత్రి గారు. సరేగానే నా పెళ్లి విషయం మా అమ్మతో చెప్పారా? ఈ పెళ్లి ముక్క మాత్రం మీ అమ్మగారితో చెప్పాను, వెళ్ళి అడగండి. అలాగే దానికి వచ్చే ముఖ్యమంత్రి గారు. వీళ్ళు మారరు. అమ్మా, పెళ్లి చేయమని అడిగిన ఒక్క మాటకి నాకు పెళ్లి చేసి నీ గుండెల మీద కుంపటి దింపేసుకుంటున్నావు కదమ్మా. నాకు అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే అనుకున్నానే. అలాంటిది నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటావా అమ్మా? దూరం చేయాలనుకుంటావా తల్లి? పిచ్చోడా, నా మీద ఎంత ప్రేమరా నీకు. అందుకే నీకు పెళ్లి చేయదలుచుకోలేదు. వద్దురా. లేదమ్మా, నా కోసం నువ్వెన్నో చేసావు. నీ కోసం ఈ ఒక్క పెళ్లి చేసుకుంటానమ్మా. వద్దురా, అంత త్యాగం వద్దులే. నీ పెళ్లి విషయంలో నాకు ఏ తొందర లేదురా. నువ్వు కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టి ముందు పరీక్షలు పాస్ అవు, వెంటనే మంచి పిల్లని చూసి నేను నీకు పెళ్లి చేస్తాను రా. అమ్మా, అయ్యా ఇది అయ్యే పని కాదు కానీ పద. ఓమ్మా బాబాయ్ ఫీజు కడతా. కాలేదు, బాగా మారిపోయిందిరా. ఇదేంట్రా, నా క్లాస్మేట్ లక్ష్మిలా ఉందే. ఇదేంటి ఆంటీలో తయారైంది? ఇదిగో లక్ష్మి. హాయ్ సీను. ఏ నువ్వు కూడా ఫీజు కట్టాకొచ్చావా? స్టాప్ ఇట్. ఇప్పుడు నేను ఈ కాలేజ్ లెక్చరర్ని. కాలేజ్ లెక్చరర్? మీరు బయలుదేరండి, వెళ్ళండి. కాలేజీ నీ వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యా. నువ్వు అడిగి పెడితే కాలేజ్ కి అందం వస్తుంది. ఏంటో సీక్రెట్? కమ్ ఆన్. ఓకే. ఏ శిరీష ఇది? అదిగో అక్కడ ఉంది. హే శిరీష, ఏంటి ఇక్కడ? ఏ ఏమైంది? ఎవరైనా టీచ్ చేశారా? చెప్పు, ప్రిన్సిపల్ చెప్పి డిస్మిస్ చేస్తా.
ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? అదేం కాదే. మరి ఏడుపు ఎందుకే? మన కాలేజ్ లో కొత్తగా చేరాడే వెంకీ. వాడెవడు? వాడు నీకు తెలియదులే. వాడు నేను లవ్ చేశాను. దానికి వాడేయడం వల్ల నువ్వేడుస్తున్నావు. సారీ సారీ అని నాకు తెలియకుండా లవ్ ఎప్పటి నుంచి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లేట్ చేస్తే ఎవరైనా తన్నుకుపోతారని ఐ లవ్ యూ చెప్పేశా. దానికి తనేమన్నాడు? ఈ మాట ఇంతకు ముందు ఎంత మందికి చెప్పావే అన్నాడే. అంత మాట అన్నాడా? పదవే వాడు పని చెప్తా. ఆగవే, నేను రాను. వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను వాడి మొహం కూడా చూడను. ఇంతకీ వాడు ఎక్కడ? బ్లాక్ షర్ట్. ఇదిగో నేనే వెళ్ళి వాడిని లాక్కొచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పేస్తా. పంప తీసి కొనకొచ్చావా ఏంటి? చిచి అన్న పేరు చెప్పి పుట్టుకొచ్చా. ఓహో, ఈ పేరు మీద ఖాతా కూడా ఉంది ఇక్కడ. అది మెయింటైన్ చేసాం లేరా మనం. అన్నా అన్నా ఎవరన్నా వస్తుందన్నా? కాలేజ్కి వచ్చామా, క్లాస్కి వెళ్ళామా, దమ్ము కొట్టామా, కొంప చేరామా అని కాదు. ప్రేమించాలని ఇంగిత జ్ఞానం ఉండాలి తెలుసా? నిన్న ఏమో నిన్నే మగాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా మొదటి చూపులను ప్రేమించచ్చు. అవునా? అవునండి. మరి నీకు అలవి చెప్పవచ్చా? అరే ఎందుకు రాదు? అన్న మస్తు సార్లు చెప్పిండు. అలవి చెప్పు. నిన్నే అలవి చెప్పు. చెప్పన్నా కిస్మత్ కి లాంఛన్ చెప్పు. ఐ లవ్ యూ. వెరీ గుడ్. చెప్పాల్సింది ఇక్కడ కాదు అక్కడ. చెప్పు. వీడెవడు? ఐ లవ్ యూ. ఇక్కడ కాదు అక్కడ. సరే టేక్ ఇట్. థాంక్స్. వాడెవడే? వేడే వెంకీ. ఇందాక నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు షాక్ అయ్యాడంట. ఇప్పుడు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. బాయ్. భద్రా. సారీ బై మిస్టేక్. నో ప్రాబ్లం. ఐ లవ్ యూ అండి. నాకు ఆ ఉద్దేశం లేదండి. ఆడవాళ్ళకే కదండి, మగాళ్ళకి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అతను అనుకుని నేను మీరు అనుకునే వదిలేమంటే అర్థం కాదా? ఆ చూపేంటి? నా పేరు సీను. సీను లవ్ యూ. మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మనం ఫిక్స్ అయ్యాం. ఐ లవ్ యూ. కంపల్సరీ భోజనం దొరుకుతుంది. ఇక్కడ లేడీస్ కూడా ఉంటుంది. అంటే ఈ సత్యానంద స్వామి అత్రేమో అనుకుంటా. భక్తులారా, మీ సమస్యల్ని ఫటాఫట్ చేయడానికి మన హాంఫర్ట్ స్వామి వారు విచ్చేశారు. స్వామీజీ, భక్తులను కనికరించండి. స్వామీజీ సోడా ఇంకా కలపలేదు స్వామి. మాట ముందు చెప్పాలి కదా. హాంఫర్ట్ స్వామీజీకి జై. బాలా, స్వామి నీకు వివాహము కాలేదని చింతించుతున్నావు కదూ? అవును స్వామి. ఏం చెప్పారు స్వామి? ఈ రింగు నీ ఫింగర్ తగిలించుకో, తప్పక వివాహం జరుగుతుంది. ఇందా. హాంఫర్ట్ స్వామీజీకి జై. హాంఫర్ట్ స్వామీజీకి జై. ఏం బాలా, స్వామి నీ పక్కింటి ఆవిడ గొలుసు చేయించుకుందనే కదా నీ బాధ? అవును స్వామి. నేను నీకు గొలుసిస్తాను. బాబా చేయనేది? ఇదిగోండి, పగలేమో ఇస్తారు, రాత్రేమో తీసేసుకుంటారు. బేబీ ఉంగరం ఏది? నా పెళ్లికని ఇచ్చారు కదా స్వామి, ఉంచుకుంటాను. ఉంచుకుంటావా? షాపులో ఇచ్చేస్తాను. ఇచ్చే బేబీ. నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి.
హాంఫర్ట్. నమస్కారం స్వామీజీ. నమస్కారం నాయన. అరవద్దు, అరుస్తే ఏం చేస్తాను తెలుసా? గడ్డంగి ఇస్తావా? కాదు, ఇగో ఏది ఈ పీక్ కోస్తా. నీకేం కావాలి నాయనా? శోభనం కావాలి స్వామి. శోభనం కావాలా? నా ఉద్దేశం అది కాదు. శోభనం కావాలంటే పెట్రోల్ బంక్ కావాలి. మీరు హాఫ్ ఫట్ మన గాల్లోంచి పెట్రోల్ బంక్ తీసివ్వండి. పెట్రోల్ బంక్ నుంచి చివరన్నా నాయనా. ఎలా కుదరదు? బంగారం ఇచ్చావు, గొలుసులు ఇచ్చావు, ఉంగరాలు ఇచ్చావు, బూడి ఇచ్చావు, అన్ని ఇచ్చావు కదా, ఇది కూడా తీసిచ్చే. అవును ఇచ్చారనుకో, కానీ పెట్రోల్ బంక్ గాల్లోంచి రాదు నాయన. మరి ఎలా వస్తుంది స్వామిజీ? ఎలా వస్తాదంటే చెప్పు. దానికి కావలసిన ఉపాయం చెప్తాను విను. చెప్పు చెప్పు. శోభన బాబు, ఈ మంత్రం జపిస్తూ కారడవుల్లోకి వెళ్ళి నువ్వు జపం చేసావనుకో, నువ్వు అనుకున్నవన్నీ సిద్ధిస్తానాయనా. నిజంగా స్వామి? నిజంగానే, నేను కూడా అలాగే చేశాను. నాకు ఓకే కూడా సార్. సిద్ధించాయి. ఒకవేళ రాలేదనుకో, ఆ, ఈ పీక ఇలా కోసేస్తాను. నేను వచ్చేంత వరకు ఈ పీక ఇక్కడే ఉంచండి. ఇలాటోళ్ళు ఉండబట్టే మాలాటోళ్ళు ఆటలు సాగుతాను. హలో శిరీష. హాయ్ శ్వేత, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నావు? అది సరే కానీ మార్నింగ్ ఏమైనా తీసుకొచ్చావు, ఏమైంది? ఆ ఎపిసోడ్ గురించి ప్లీజ్ గుర్తు చేయకు, ఓకే? నా కొట్టు మండిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వచ్చాను. ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఫస్ట్ డే ఆఫ్ లవ్ కదా. యా, ఓకేలే, చలో బాయ్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ, హౌ డేర్ యూ? నా బెడ్రూమ్ లోకి వచ్చావు. మనకున్నదే ధైర్యం. మా డాడీని పిలవనా? బెటర్, ఎందుకంటే రేపు ఎప్పుడో తెలియాల్సిందే కదా. పిలు అంకల్. వద్దా? మెంటలా? దిస్ ఇస్ టూ మచ్, యు నో. ఐ లవ్ యూ సో మచ్. హలో, మిస్టర్ శ్రీ. ఎవడో ఒకరిని లవ్ చేయాలి కదా. దేవుడా, నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. జస్ట్ లీవ్ ప్లీజ్. ప్లీజ్. ఈవెన్ ఐఎమ్ సేయింగ్ ప్లీజ్. రేపు కాలేజ్లో కలుస్తాం. ఓకే ఓకే ఓకే, కాలేజీలో కలుస్తావు కదా. యా. లేకపోతే నేను రోడ్డు మీద కలుస్తాను, ప్రాబ్లం లేదనుకోండి. ఓకే బాయ్, సీ యూ. బట్ నా లవ్ సిన్సియర్. ఐ లవ్ యూ. బట్ సీన్ కూడా ఫిక్స్ అయ్యాడు, మీరు కూడా ఫిక్స్ అవ్వండి. అస్సలు వదలను. ఐ లవ్ శ్వేత. వచ్చా నేనేదో డ్రామా చేస్తాను, నీ కంగారేంటి? సీను, ఓ హాయ్, మీరేంటి ఇక్కడ? ఎక్స్ట్రా నాటకాలొద్దు. నువ్వు నా కోసం ఎక్కడ ఉన్నావు నాకు తెలుసు. రైట్. ఒక మాట చెప్పడానికి వచ్చాను. ఏంటిది? భరత్, నేను కూడా ఇంకో విషయం చెప్తామని వచ్చాను. అది నువ్వు బీ సీరియస్. ఐ సే. ఓకే, సీరియస్. సీన్గా సీరియస్. భరత్, సీను. హాయ్, దిస్ ఇస్ భరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిస్ ఇస్ సీను, హార్డ్వేర్ ఇంజనీర్ ఆన్ రోడ్స్. ఓకే, సో భరత్ నేను ప్రేమించుకున్నాం. యా. 3 years. We've been going strong and I really love him. ఈ సోలంతా నాకు ఎందుకు చెప్తున్నావు? ఇప్పటికన్నా నువ్వు నన్ను వదిలేస్తావని. ఒక్కసారి చేతి చెప్తా, ఒక్కసారి చెయ్యి. భరత్, భరత్, భరత్ భరత్, బాగయ్యా. ఏంటి ప్రాబ్లం? చూడు, ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి. నువ్వు అని కావాలని తీసుకొచ్చాను నాకు తెలుసు. సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. నా సిన్సియర్ లవ్. డైలాగులు కొట్టకు. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను. ఓకే? ప్రేమించుకో, నేను ప్రేమించుకుంటా. Whatever you know. ఐ లవ్ యూ, యు నో, ఐ లవ్ యూ. ఎందుకంటే సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు, నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే. ఓకే, సీను లవ్ శ్వేత. బాయ్. ఏంటి బాబాయ్, ప్రాబ్లం ఏంటి? బాచి, నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. అలాగనయా? ఏయ్, అది నా కాబోయే భార్య. సో నీ ఆలోచన మానుకో. ఎందుకు మానుకోవాలన్నయ్య? అన్నయ్య! అన్నయ్య! ఈయనెవరో? మా అన్న.
నేను డాన్స్ చేస్తే క్లాస్, ఫైట్ చేస్తే మాస్. అనే నీకేనా మెంట్లా? అలా అన్నాడేంటి? మర్యాదగా మాట్లాడు. మైకేల్ జాక్సన్ చనిపోయాక ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఈ శంకర్ జాక్సన్ పుట్టాడు. ఈటీవీలో D1, D2, D3, D4 జాక్సన్స్ లో జస్ట్ మిస్ తెలుసా? పొద్దునే పొడుదు కొంచెం వచ్చుగా. ఆ విషయాలని వీడికి ఎందుకన్నా? కరెక్టే కదా. శ్వేతను మా ఆవిడకి పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటానని చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చాను. అయితే నీకు ఈ జన్మకు పెళ్లి కాదురో. రేయ్, వీడు మాటలతో వినేటట్లేడు. ఒక రౌండ్ ఏంట్రా? నాకు కాదా రౌండ్, ఆడికి. వెళ్ళిపోయాడు అన్న. ఫైట్ మధ్యలో ఈ డాన్స్ ఏందన్నా? అనే నాకు చిన్న డౌట్, ఇంత ముందే రికార్డింగ్ డాన్స్ లో పనిచేసేవాడు. ఇది ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాడు. నీకు ఎక్కడ వినిపించుకుని చూడరా, వీడిని వేసి చెప్తా. ఆపడరా బాబు, దండం పెడతాను. ఎందుకు ఆపాలి? డబ్బులు తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోండి. అన్న ఇప్పుడన్నా వేసే అన్న, మ్యూజిక్ వినపట్లేదు. వేసాయి. ఏంట్రా వాగుతున్నావు? నీ కాళ్ళు ఉంటేనే కదా అమెరికాలు తిరుగుతున్నావు. అసలు నీ కాళ్ళు లేదనుకో, నువ్వు తిరగవు కదా. దిస్ సైడ్ స్పీకింగ్ జాక్సన్, దట్ సైడ్ స్పీకింగ్ అడ్డగాడిదా, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే చంపేస్తా. ఏమిటి విషయం? నా మేనత్తని నీకిచ్చి పెళ్లి చేశాం. ఎందుకు? ఆస్తి కలిసి వస్తుంది. అలాగే మా తమ్ముడికి నీ కూతురు నుంచి పెళ్లి చేయి. ఎందుకు? ఆస్తిలో ఆస్తి కలిసి వస్తుంది. అది జన్మలో జరగదు. జరగాలి. నీ కూతురికి లైన్ వేసే సంఖ్య వేలకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. దాన్ని ఎప్పుడు ఎవడ గెద్దలాగా చనిపోతాడని కాపాడే శాస్త్రాను. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టాయి. శ్రావణ మాసం అయిపోయిందిరా సుంఠ. శూన్య మాసంలో పెట్టించాయి. శూన్య మాసంలో పెళ్లిళ్ళు చేయరా ఎదవా. ఏదో మాసంలో పెట్టించాయి. ముహూర్తం నువ్వు పెట్టినా సరే, నేను పెట్టినా సరే, లేదా ముందుతో పెట్టినా సరే. ఇంకొకసారి నువ్వు పెళ్లి మాట ఎత్తావంటే కాళ్ళు ఇరగొట్టేస్తాను. గాడిద. ఏమన్నాడన్నా? కాళ్ళు ఇరగొడతానన్నాడు. మరి పెళ్ళి అన్నా? ఎంత చిన్న వయసులో నాకు నీ కాదన్నా, నాకన్నా. నీకదు. చేస్తా చేస్తా. ఏమైందిరా? ఏం లేదమ్మా, డిగ్రీ 3వ సంవత్సరంలో 4 సబ్జెక్టులు పోయినాయి కదా, అది కడదామని 5 మెట్లు ఎక్కాను. 6వ మెట్టు మీద జారిపడ్డానమ్మా, అంతే. అవును పిన్ని, 7వ మెట్టు నుంచి మేము అది చూసాం. ఇప్పుడు నిజం చెప్పు. నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా. చెప్తానమ్మా. అలాగే చెప్పు. అలాగే. నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు. ఇంకెప్పుడు ఆ అమ్మాయి జోలి కళ్ళకు. నీకేమైనా అయితే నేనేమవుతాను? ఏం కాదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నేనండి ఫీజు కట్టిస్తాను రా. ఈ ఏరియాలో ఒక్క రాయి కాయలు లేవు. ఖాళీ ఉన్న రాయి వెతుక్కోవాలి. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి స్వామి స్వామి, ఇంకా రాలేదేంటి? గట్టిగా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. స్వామి ఎవరు నాయనా నువ్వు? నారాయణ తండ్రి, ఇంతెందుకు వచ్చేసావు తండ్రి? రామదాస్ సినిమాలో నాగార్జున కోసం వచ్చిన సుమన్లా ఉన్నావు స్వామి. తండ్రి ఒక్క పెట్రోల్ బంక్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతాను. నీ బొంద, నేను దేవుణ్ణి కాదురా, బెజవాడ బుల్లెబ్బాయిని.
60 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాం, మాకే దిక్కు లేదు. స్వామి, స్వామివారిని దర్శించుకోవడానికి ఏదైనా సైడ్ ట్రాక్ గానీ, బ్యాక్ డోర్ గానీ, రింగ్ రోడ్ గానీ, ఫ్లైఓవర్ గానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. శివుడు భోళా శంకరుడు అంటారు. బెటర్ టు ట్రై ఫర్ శివ. ఓకే స్వామి. స్వామి 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 ఏమి అదే శంకరుని బొట్టు ఏ టైప్ లో ఉంటుంది స్వామి? అర్థంగా పెట్టుకో. ఓకే స్వామి. చేతికివ్వండి. అక్కడే పెట్టండి. సారీ అండి, ఇంత దాకా వస్తుందని అనుకోలేదు. పర్లేదులేండి, మీరు వస్తారని తెలిస్తే ఇది కూడా ఎరగొట్టమనివ్వండి. అంత మాట అనకండి. నన్ను మీలాగా ప్రేమించేవాడు దొరకటం నా అదృష్టం. ఇదేంటి సింగిల్ లెక్ ఎంత రేట్? ఐ లవ్ యూ అండి. నిజంగా ఐ లవ్ యూ. 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 ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ యూ. I love you. 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడెవడు మన డిపార్ట్మెంట్ లో కొత్తగా చేరినట్టున్నాడు? ఎవరు నాయనాను? నాయన మీరు శివులు కాదని అర్థమైంది, కానీ విషయం ఏంటో చెప్పు. కొత్తగా వచ్చావా? ఇప్పుడే జస్ట్ ఇవ్వాలే జాయినింగ్. అత్తగారు వెళ్ళగొట్టిందా? నీకెలా తెలుసు స్వామి? ఎక్స్పీరియన్స్ నాయన. ఓహో, అది సరే గాని శివుడు నీకెప్పుడు ప్రత్యక్షం అవ్వాలి? సిన్స్ 50 years గా చేస్తూనే ఉన్నాం, మాకే దిక్కు లేదు. మరి వాడెవడో శివుడు భోళాశంకరుడు ఈజీగా వస్తాడని చెప్పలేడు స్వామి. శివుడు భోళాశంకరుడని అందరికీ తెలిసిపోయింది. సీనియర్లందరికీ దర్శనమిచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఉష్టాకి. స్వామి, భయపెట్టకుండా ఏదైనా మార్గం చెప్పండి స్వామి. త్రిమూర్తుల్లో బ్రహ్మే బెస్ట్. ఆయనకు తపస్సు చేసేవాడు లేడు, దండం పెట్టేవాడు లేడు, పైగా ఆయనకు భూలోకంలో గుడే లేదు. ప్రామిస్. ప్రామిస్. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్. మరి ఇన్ని తెలిసిన మీరు శివుడి నుంచి బ్రహ్మకు షిఫ్ట్ అవ్వకుండా ఇంకా శివుడిలోనే ఎందుకున్నారు? సీనియారిటీ పోతుంది నాయన. మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? బెటర్ టు గో టు బ్రహ్మ. థ్యాంక్ యూ స్వామి. షిఫ్ట్ టు బ్రహ్మ. ఎలా సాయిలు బాగున్నా? ఎక్కడికి? అదేంట్రా లోపల శ్వేత ఉంది, కలుద్దామని వెళ్తున్నాను. ఎవరు లేరండి, కేరళ వెళ్ళారు. కేరళ వెళ్ళారా? అక్కడ ఎవరున్నారు వీళ్ళకి? ఏమోనండి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఎవరి విచిత్ర మానవుడు నా గురించి తపస్సు చేయుచున్నాడు? క్వైట్ ఇంట్రెస్టింగ్. వీడెవడు? భూలోకంలో ఎవడో భక్తుడు నా గురించి ఘోర తపస్సు చేయుచున్నాడు దేవి. వాడి తలకాయ. వాడు మొదలు పెట్టిందే ఇప్పుడు. సరస్వతి, నా భక్తుడి గురించి చులకనగా మాట్లాడు. ఉన్నాడు లేండి ఒక్కగానొక్క భక్తుడు. కనీసం 5-6 సంవత్సరాలు తపస్సు చేయనివ్వండి, అప్పుడు ప్రత్యక్షం అవ్వచ్చు. భక్తులను శోధించి క్షోభ పెట్టుట మాకు తగునా దేవి? నాకు ఏ ఇబ్బంది కలగకుండా ఒక చిన్న వరం ఇచ్చి వచ్చేదను. మీ ముచ్చట నేనెట్లు కాదందును, కానివ్వండి. భక్త, ఓం బ్రహ్మదేవాయ. భక్త, ఓం బ్రహ్మదేవాయ నమః. ఓరి భక్త. ఇది కథ కాదు కదా? అబ్బా!
నిజం. స్వామి ఏంటి స్వామి అప్పుడే వచ్చేసారు? మరి గడ్డాలు మీసాలు పండి ఎండిన తర్వాత రావాలా? స్వామి నాదో చిన్న డౌట్, అసలు మీరు బ్రహ్మదేవుడేనా? జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. నిజమురా అర్భక, నమ్మరా? సార్ మా లోకంలో పాన్ కార్డు, రేషన్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఉంటాయి. అట్లాంటి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంటే చూపించండి. ఓరి, నన్నే శంకించుచుంటివా మానవ? కన్ఫర్మేషన్ కోసం అండి. 2 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తూ తపస్సు చేస్తున్నాను కదా, ఏదన్నా మ్యాజిక్ చేసి ఏదైనా ఫుడ్ తెప్పించండి. హతవిధి, చివరకు గారడీ విద్యలు ప్రదర్శించవలసి వచ్చినది. స్వామి మీరు నిజంగా బ్రహ్మదేవుడే. నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ, నమో బ్రహ్మ. ఇప్పటికి నమ్మాడు నా భక్త. స్వామి నీ భక్తికి మెచ్చి తిని ఏమి వరము కావాలో కోరుకును, ప్రసాదించదు. నాకు 100, 1000, 1,00,000 కోట్లు ఇవ్వండి స్వామి. ఏం స్వామి అన్ని ఫేసుల్లో ఎక్స్ప్రెషన్ మారిపోతున్నాయి? లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్యరా? అవును. ఆర్థిక శాఖకు నాకు ఎలాంటి సంబంధం లేదు నాయన. ఇప్పుడు అర్థమైంది స్వామి, మీకు భూలోకంలో ఒక్క గుడి కూడా ఎందుకు లేదు. సరే మీరు బయలుదేరండి స్వామి, నేను లక్ష్మీదేవి తపస్సు చేసుకోవాలి. ఓం లక్ష్మీదేవి. భక్త, ఏం స్వామి? చాలా దూరం నుండి కష్టపడి వచ్చింది, ఏదైనా వరము కోరుకో. డబ్బులు లేకుండా భూలోకంలో ఏం చేస్తాం స్వామి? అవును, ఇంతకీ పైన మీరు ఏం చేస్తుంటారు స్వామి? అందరి తలరాతలు రాస్తుంటారు. అయితే పని చేయండి స్వామి, ఆ తలరాతలు చదివే పవర్ నాకు ఇచ్చేయండి. ఆ శక్తి నీకెందుకురా? ఏదో 4 జాతకాలు చెప్పుకుంటూ 4 డబ్బులు సంపాదించుకుంటాను స్వామి. అంతకంటే ఏం చేస్తా? వరం ప్రసాదించండి స్వామి. వరములిచ్చినప్పుడు కొన్ని షరతులుంటాయి. చెప్పండి స్వామి. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. నాకు నేనుగా ఎవరికి చెప్పండి స్వామి. వరాలు ఇవ్వడం కొత్త అనుకుంటా. ఏం లేదు స్వామి. మరో షరతు. చెప్పండి స్వామి. నీవు నీ భార్యతో తప్ప అన్య స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నచో అప్పుడు ఈ శక్తి నశిస్తుంది. సొంత భార్యకే దిక్కులేదు, ఇంకా పరాస్త్రీ ఎక్కడ స్వామి? స్వామి ఊరించకుండా ఇచ్చండి స్వామి, ప్లీజ్ స్వామి. మళ్ళీ ఏంటయ్యా? మళ్ళీ ఏంటి స్వామి? స్నానము చేసితివా? జస్ట్ మొన్ననే 2 days బ్యాక్ చేశాను స్వామి. నికృష్టుడా, స్నానము చేసి పవిత్రముగా తీసుకుని. అలాగే స్వామి. ఓం బ్రహ్మయే నమః. ఈ దెబ్బతో మనం ఒక్క పెట్రోల్ వచ్చేది 100 పెట్రోల్ బంకులు కొనే. శ్వేత అది చూడవే, హలో చూడు. Like it. Very nice. చూడవే, ఇతను ఎవరో కానీ నాకు సీనులా కనిపిస్తున్నాడు. సీనులా కనిపించడం కాదమ్మా, అతను సీనే. ఇక్కడ కూడా వచ్చాడా? చూడు సీను, నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఓకే ప్లీజ్ నన్ను వదిలేదు. వెళ్ళి వేరే వాళ్ళని ఏమైనా ట్రై చేసుకోవచ్చు కదా. నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావా? నీ క్యారెక్టర్ చూసి డిసైడ్ అయ్యాను. ఆ రోజు నీ ఫ్రెండ్ కోసం నువ్వు నన్ను బెదిరించినప్పుడు ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ చూసి ఫిక్స్ అయ్యాను. సీన్ గడ ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి, మీరు ఫిక్స్ అవ్వాల్సిందే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ. I hate you. బావా నువ్వు Wherever you go. అచ్చిదాకా పాలిస్తు. రేయ్, ఈ అమ్మాయి నా మరదలని నీకు బాగా తెలుసు. ఓసారి నీ కాలు విరకుంటున్నా బుద్ధి రాలేదు. ఎంత చెప్పాను, చెప్పినా వినకుండా ఇంత దూరం వచ్చావు చూడు, నాకు అస్సలు నచ్చలేదు. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ. తీరా వద్దు బావా. వాగు ఏసేనా ఏసై.
మాటినన్నా మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేస్తున్న పని ఏందన్నా? ఏం చేయాలరా తమ్ముడు? శ్వేతకు వాడు ఐ లవ్ యూ అని ఎన్ని సార్లు చెప్పాడో అన్ని సార్లు ఐ హేట్ యూ అని చెప్పించాను. అంతే కదా? ఇప్పుడు చెప్పరా ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ. చెప్పించాను చూసావా? వాడు చెప్పింది నీకన్నా చెప్పాల్సింది శ్వేతకి. ఇప్పుడు చెప్పరా ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఏంట్రా నాటకాలు తొప్పుతున్నావురా నీ అబ్బా? ఏం బాబా నీకు పిచ్చ కింద చంపేస్తారా ఏంటి? ఇది నా ప్రాబ్లం, నేను సాల్వ్ చేస్తాను, మీరు పోండి. అని ఐ హేట్ యూ అని చెప్పమను, అప్పుడు వెళ్తాను. ఐ హేట్ యూ చెప్పించాను అంతేగా? అంతే. ఓకే నేను చెప్పిస్తాను. సీన్ ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు ప్లీజ్. ప్లీజ్ వాళ్ళు నేను వదిలేస్తాను, లేకపోతే నేను చంపేస్తారు. సీన్ నీ కళ్ళలో చూస్తూ ఒక్కసారైనా ఐ హేట్ యూ అని చెప్పలేను శ్వేత. నీకేమైనా పిచ్చ కింద? అబద్ధం. ఒక్కసారి ఐ హేట్ యూ చెప్పు, వాళ్ళు నేను వదిలేస్తాను. కావాలంటే 100 సార్లు ఐ లవ్ యూ చెప్తా కానీ నా వల్ల కాదు శ్వేత. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. శ్వేతకు ఐ హేట్ యూ చెప్పు, లేకపోతే చంపేస్తాను. చెప్పరా చెప్పు చెప్పు. చెప్పరా ఐ హేట్ యూ అని చెప్పరా. ఐ లవ్ యూ శ్వేత. అరే సోన్ బాబు, నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంట్రా ఇక్కడ? చివరికి నీ బతుకు అడుగులు పాలైందనమాట. ఈ రోజుతో నా తలరాత మారిపోయింది. ఏంటిది? ఏంట్రా నువ్వు కష్టపడి సాధించినది నీకు దక్కదని రాసింది ఏంటి? నా నువ్వు మీద రాసింది నీకు కనబడుతుందా? సినిమా కనబడ్డా కనబడుతున్నా బాబు. ఏమైంది? నా పాలు చెప్పు. అమ్మో పాలే. ఏంటా ఎత్తుకుతున్నావు? అరే నా శోభన మీద దెబ్బేశావు, మా అత్తగారితో దెబ్బలు తినిపించావు, ఇప్పుడు నా పాలు కూడా దెబ్బేశావు కదరా. చెంబుడు పాల కోసం తేడుతో మా ఇంటికి రా, బిందె ఇప్పిస్తా. ఇవి మామూలు పాలు కాదురా, ఆ బ్రహ్మదేవుడు ప్రసాదించిన వరప్రసాద ప్రసాదం. ఈ పాలు తాగితే ఎదుటి వాళ్ళ నుదుటి రాతలు చదివేటటువంటి శక్తి వస్తుందిరా. ఇప్పుడు నీకేం కావాలి? పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ అంతేగా? నేను ఇప్పిస్తా పదా. నమ్మకం ఏంటి?
నీకు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఈ ప్రసాదం మీద నమ్మకం ఉందా? 100%. అయితే ఇదే మన పవర్. పద. ఒక్క సెకండ్ ఆగు. నా బట్టలు శోభనం బట్టలు పద. ఆడు చచ్చిన శుభ సందర్భంలో డెత్ పార్టీ అందరూ హ్యాపీగా చేసుకుంటారా? అన్నా వాడు బతికే ఉన్నాడన్నా. ముందుగానే ఎక్కువైందేంట్రా? చచ్చుడు బతికెట్టవుతారా? కావాలంటే చూడన్నా. అవును వాడేరావు వండేసేయండి రా. ఈసారి కత్తి కడుపులో కాదు. పరిగెత్తరా వాళ్ళంతా ఎవరు ఆగరా. నీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉందని తెలీదు. అసలు నేను బతుకుతున్నా నాకు శోభనం వద్దా అవుతా చూసి చెప్పు. అబ్బా నీ సోప్. శంకర్ జాక్సన్ క్లీన్ బోల్డ్. ఇది మామూలు కలిసి కాదురా. మన పాలిట AK-47 అను బాంబు. మనకి బ్యాంక్ చెంబు. అబ్బా వాడిది ఒక్కాలు కొడితే వాడు మన 2 కాళ్ళు కొట్టాడు. అబ్బా నీ వయసు 16 అయినా నేనేం చేసే పరిస్థితుల్లో లేనులే. సిస్టర్ మా డిశ్చార్జ్ ఎన్ని రోజులు పట్టుదంటావు? నెలే. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇవాళ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 8 లైన్స్ టెండర్ వేశారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ పాల్గొంటున్నాయి. టీకెట్ కానీ లేదు, మనకి టెండర్ ఎందుకు? ఇప్పుడు అర్థమైంది నీకు ఎందుకు శోభనం అవ్వలేదు. పెద్ద పెద్ద కంపెనీలు అయితే వచ్చినాయి కానీ ఎవడికొద్దాడి తెలియదు కదా. ఆ విషయం మనకే తెలుసు. అర్థమైంది బాసు, అర్థమైంది. నువ్వు పని చూడు. నాకు ఈ జన్మకు శోభనం కాదు. నువ్వు చేస్తావా? వేల కోట్ల టెండర్ సార్. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాంగా ఒకసారి ట్రై చేద్దాం. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నో టైం వేస్ట్ చేయడము ఈ నెలకోటికి ఇష్టం ఉండదు. రేపు పుట్టడా నీ శోభనం రెడీ. టెండర్ వాడికే వస్తుంది. అటాక్. పరువుగా వెళ్ళిపోవడం మంచిది. వేల కోట్ల టెండర్ కదా సార్. నో సార్ 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 టెండర్ వేయడానికి వచ్చారండి. ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఈ మేల్కోటేకి టైం వేస్ట్ చేయడము ఇష్టం ఉండదు. సార్ మీకు ఈ టెండర్ వచ్చినట్టు మేము చేస్తాం. మాకేం ఇస్తారు? మీరా? హైట్ చూసి తక్కువ వేయకండి సార్. మాకు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీ పని అయిన తర్వాత డబ్బులు ఇవ్వండి సార్. నీ మాట నమ్మబుద్ధి కావటం లేదు. ఐఎమ్ బిజినెస్ 2% ఇస్తాను. టీ కూడా రాదు. పదరా. 10%. ఓకే కావా? ఇదిగోండి సార్. మీరు కార్లో క్యాష్ తో రెడీగా ఉండండి. కలెక్టర్ గారి ఉత్తర్వు ఏమనగా ఈ టెండర్ అల్ట్రా ఇన్ఫో కంపెనీ దక్కించుకుంది. పెద్ద పెద్ద మినిస్టర్స్ వల్లే కాలేదు. మీరు ఎలాగా మేనేజ్ చేశారు? క్యాష్ ఎక్కడండి? ఓకే సార్ మీ పర్సంటేజ్ 10,000 ఏమంటది దానికి సూట్ కేసు. పారడా నాయి. పాపం తల్లి కదా,
చెట్టంత కొడుకుని పోగొట్టుకుని ఎంత కుమిలిపోతోందో. ఆంటీ, ఎవరమ్మా? మీ అబ్బాయి కాలేజ్ మేట్ నా ఆంటీ. ఫ్రెండ్వా? కాదా ఆంటీ. ప్రేమించుకున్నారా? లేదా ఆంటీ. నీకు లవ్ లెటర్ రాశాడా? వాడిని రాను, ఈరోజు వాడి కాళ్ళు ఇరగొడతాను. అయ్యో, అదేం లేదా ఆంటీ. మీకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమైందమ్మా? తను ప్రేమించాను అని నా వెంట పడుతుంటే రోమియో అనుకున్నా ఆంటీ. కానీ తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఐ లవ్ యూ అని అంటే అప్పుడు నాకు శ్రీను మీద ప్రేమ కలిగింది. బట్ ఐ మిస్ హిమ్. నా బావ అతను చంపేసి లోయలో పడేశారు ఆంటీ. పిచ్చి పిల్ల, బంగారు బొమ్మలా ఉన్నావు. సరే, నా కొడుకు ఒకవేళ తిరిగి వస్తే ప్రేమిస్తున్నానని చెప్తావా? డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్తా ఆంటీ. బట్ ఇట్స్ టూ లేట్. సరే, అదేదో అటు తిరిగి చెప్పచ్చు అనుకుంటాను. మీరు నేనే ఎలా వచ్చావు? నీకోసం బతికొచ్చా. ఐ లవ్ యూ. మనకి లోయల నుంచి పడ్డాకి చెవు వినపట్ల. కొంచెం పెద్దగా చెప్పమ్మా. ఐ లవ్ యూ. ఇప్పుడు నువ్వేనా మాట్లాడావా? ఐ లవ్ యూ. ఓ, అంటే బై మిస్టేక్, ఐఎమ్ సారీ అలా ఏం కాదుగా? సీరియస్? ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ. లవ్ యూ. ఏడు బంగారం బంకు దగ్గర బండి అయిపోయావు. అటు చూడు. బంకు అనుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. బంకు కొని బంకేమో మా అత్తకిచ్చి మా ఆవిడతో ఫస్ట్ నైట్ చేసుకొని ఇదే బంకు ముందు వెరీ గుడ్ లీటర్ పెట్రోల్ పెట్రోల్ అనుకుంటా. అబ్బో, బుద్ధి మాత్రం మారలా యాదవ్వా. ఎస్ బంగు. నా జింగిడి వస్తున్నానే. చాక్లెట్ తీసుకుని అంకుల్, నా బర్త్డే. బెంగళూరులో వస్తా ఉన్నారు, ఏమైంది? రేపు రమ్మను. ఏంటి బర్త్డేనా? అవును అంకుల్. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. అవును, అందరికి ఎందుకు చాక్లెట్లు ఇస్తున్నావు? అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని అమ్మ చెప్పింది. వెరీ గుడ్. సరే, నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావు? ఏమో తెలీదు. నేను చెప్పనా? చెప్పండి. ఓకే. బాబా రామా, బస్ బయలుదేరుతోంది. ఈ రోజు ఎవరికి ముడిందో? ఇవాళ 30 మంది స్కూల్ పిల్లలు, ఒక వ్యాన్ డ్రైవరు, ఒక లారీ డ్రైవరు, ఒక క్లీనరు, వీళ్ళందరికీ నూకలు చెల్లాయి. అలా
లారీ మనల్ని గుద్దుతుందేమోనా ఆ పక్క పోయి నిలబడదామన్నా. అరే అప్రెంటిస్ నువ్వు చక్కగా నిలబడరా, మనకేం కాదు కానీ. అదిగో బస్ వస్తుంది. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంకుల్ చాక్లెట్ తీసుకోండి. ఏందక్క యాక్సిడెంట్ జరగలేదు? జస్ట్ మిస్. స్పాట్ ఇదేనా? కరెక్ట్ గా చూసావా? కరెక్ట్ గా చూసానక్క, స్పాట్ ఇదే. అయితే ఈ విషయం వెంటనే యమధర్మరాజు గారికి చెప్పాలి. పదండి. ప్రభు, ఘోరం జరిగినది ప్రభు. ఏం జరిగినది? వాహన ప్రమాదం జరుగునని 30 మంది మరణిస్తారని చిత్రగుప్తుడు వారు చెప్పినారు ప్రభు. కానీ అక్కడ ప్రమాదం జరగలేదు, ఎవరు మరణించలేదు ప్రభు. ఏం చిత్రగుప్త ప్రభు, నీ చిట్టా లెక్కలు తప్పుదారి పట్టుచున్నవి. లేదు ప్రభు, బ్రహ్మదేవులు వారు రాసినది యథాతథముగా ఉన్నది. బ్రహ్మరాత తారుమారగుటయా? అసంభవము. సంభవించినది ప్రభు. మరి తక్షణ కర్తవ్యము? ఆదిదేవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగి నివృత్తి చేసుకున్న ఉత్తమమని నా అభిప్రాయము ప్రభు. అటులనే బ్రహ్మదేవులకు ప్రణామములు. విజయోస్తు ధర్మరాజా. చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రణామములు. ఏమిటి అకాల ఆగమనం? చాలా ఘోరము జరిగిపోయినది స్వామి. యమధర్మమునకే ప్రమాదము వాటిల్లినది. సృష్టి కార్యములో అపశృతి దొరలినది. డైలీ సీరియల్ వలె సాగదీయకుండా సూటిగా చెప్పండి ప్రభు. తమరు రాసినది ఒకటి, అచట జరిగినది మరొకటి. ప్రమాదము జరగలేదు, మరణము సంభవించలేదు. మీరు వ్రాసిన విధిరాత తప్పినదా, లేక మానవుడు తన తలరాతయే మార్చుకొనినా? అర్థమవలేదు దేవదేవా. మాకర్థమైంది యమధర్మరాజా. నేను వద్దన్నా వినకుండా స్వామివారు భూలోకంలో ఓ భక్తునికి ఓ వరం ప్రసాదించారు. దాని ప్రభావమే ఇదంతా. ఏం వరం తల్లి? చెప్పండి నాథా. నా భక్తుని ఘోర తపస్సుకు మెచ్చి నేను వ్రాసే తలరాతను చదివే శక్తిని ప్రసాదించాను. అయ్యయ్యో బ్రహ్మదేవా, రేపేమి జరుగునో మానవునికి తెలిసిన ఎడల జాగ్రత్త పడడా? దీనికి పరిష్కార మార్గమే లేదా స్వామి? నాయనా బ్రహ్మదేవా. తల్లి ఆది పరాశక్తి, నమో నమః. సర్వప్రాణి జన్మకారకుడవై చతుర్ముఖుడవై వర్ధిల్లు నీవు ఆవేశంలో ఒక చిన్న తప్పిదము చేసినావు. ఇది సరిదిద్దుకొనుటకు నీకు 30 దినములు సమయమిచ్చుచున్నాను. తక్షణమే భూలోకమునకేగి ఆ శక్తిని ఉపసంహరింపుము. ఆజ్ఞ తల్లి. దేవి వెళ్ళి వచ్చదు. బ్రహ్మదేవా, మరణములే లేనప్పుడిచ్చట మాకు మాత్రము పని ఏమున్నది? మేమును మీతోనే వచ్చేదము. గుడి ఉన్న చోటనే గంట, బ్రహ్మదేవుడు వెంటనే మా జంట. అనుమతించండి స్వామి. ఇదిగో డైరెక్టర్, కథ చెప్తానని చెప్పి ఫస్ట్ హాఫ్ మాత్రమే కథ చెప్పి 10 ఎకరాల కొబ్బరి తోట అమ్మించి సినిమా మొదలెట్టినావు. షూటింగ్ చేస్తున్నావు, సెకండ్ హాఫ్ మాత్రం చెప్పలేదు. ఎప్పుడు చెప్తావో సెకండ్ హాఫ్? కరెక్ట్ కరెక్ట్, అదే నాకు కావాల్సింది.
రేపు సగం సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఇదే టెన్షన్. అదే కావాలి నాకు. నీ బ్రెయిన్ తీసుకొచ్చి ఫ్రెష్ గా నా ముందు పెట్టావనుకో, అప్పుడు ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి. కెమెరా హెలికాప్టర్ లో ఉంటుంది, పైన కాదు కింద. కింద ఎందుకే హెలికాప్టర్ రిచ్ గా ఉంటుంది. కెమెరా అలా టిల్టాప్ చేస్తే బ్రహ్మ యముడు చిత్రగుప్తుడు ముగ్గురు ఆకాశం నుంచి దిగుతుంటారు. తండ్రి, అడగకుండానే అన్నీ ఇచ్చావు. ఈ పెళ్లి విషయంలో ఏ విఘ్నం రాకుండా చూడు స్వామి. బ్రహ్మదేవులకు ప్రణామములు. కుమార వినాయక, కార్యార్థినై వచ్చాను. విఘ్నాలేవి కలగకుండా చూసుకోసుమా. భక్తులను సపోర్ట్ చేస్తే భగవంతుడికి కోపం, భగవంతుడిని సపోర్ట్ చేస్తే భక్తులకి నష్టం. ఏమి ఆ సొగసు! రంభను మించిన సౌందర్యము నీ యందు గోచరించుతున్నదే. అది వస్త్ర సౌందర్యమా లేక శరీర లావణ్యమా? ఒక్కసారి ఇటు తిరుగరాదు. ఒక్కసారి వెనుకకు తిరగరా. రా స్వామి, స్వామి ఇక్కడేమి చేస్తున్నారు? ఈ ఇంతులను చూడగానే పులకింత కలిగి లోలోన గిలిగింత పెట్టుతున్నది చిత్రగుప్త. భూలోక ప్రభావము స్వామి, దీనినే దురద అందురు. ఏమైనను నేను వారిని చూడవలసినది. లాలీపప్పుల కోసం మారాము చేసే చిన్నపిల్లవాడిలాగా ఆ గోలేమిటి స్వామి? తవ్వించి ముఖమును చూపించకపోవుట అధర్మము కాదా? అయ్యో, వారు సజీవులు కాదు ప్రభు, ప్రాణములని చిత్రపటములు. మరి మాకు ఊరట కలుగుటెట్లు రాజా, బ్రహ్మయ్య పిలుచుతున్నారు. రండి, ఆలస్యమైన చో ఆయన మన గొంతు పిలుచుదురు. రండి. ఇలియానా ఎవరో పగటి వేషగాళ్ళు వస్తున్నారు, నొక్కేద్దాం. రండి బాబు, రండి 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 బాబు, రండి. జోస్యం చెప్తాను, జాతకం చెప్తాను, నిన్న జరిగింది చెప్తాను, నేడు జరిగేది చెప్తాను, రేపు జరగబోయేది చెప్తాను, మీ పని అవుతుందో లేదో చెప్తాను, మీకు ఉద్యోగాలు వస్తాయో రావో చెప్తాను. కొంపదీసి వీడికిచ్చారా ఏమిటి పవరు? వీడి బొంద, వీడికి ఏమీ తెలియదు. నాకేం తెలీదా? నన్నే అవమానిస్తావా? నువ్వెవరో, నీ పూర్వజన్మేంటో, నిన్నేం చేసేవో, వాడు ఏం చేస్తున్నావో, రేపేం చేయబోతున్నావో మొత్తం చెప్తాను రా. ప్రభు చెప్పరా, చెప్పు. ఏ చెయ్యి చూడాలో కూడా తెలియదు. అంబా పైన ఎవరున్నారు? అంబ పలుకుతుంది. ఓహో, చెప్పు తల్లి, చెప్పు. చాలా ఉన్నది నీ దగ్గర. అంతేనా? గత జన్మలో నువ్వు చైనా దేశంలో వాంగ్చుంగ్ అనే రొట్టెలు అమ్ముకునే వాడికి పుట్టావు. గత జన్మ? గత జన్మలో నువ్వు చేసిన పాపాల వల్లే బ్రహ్మదేవుడు నీ రాత మార్చేలా రోడ్డు అమ్మటా చెప్తున్నాడు. మరి ఈ జన్మ? దొరికాడు. ఈ జన్మలో నీ కష్టాలన్నీ తీరిపోతావు. నువ్వు జూబ్లీహిల్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటావు, ఇన్నోవా కారు కొంటావు, రంభా వరసి మేనకల్ లాంటి వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటావు. దేవవేశ్యల్ని బ్రహ్మదేవుడు చేసుకోవడం ఏమిట్రా? అక్రమ సంబంధంలో అప్రాచుడా? వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. వాడు దేవవేశ్యలని నీకు తెలుసు, కానీ నాకు తెలియదు కదా. అంతా తెలిసినట్టు జనాన్ని మోసం చేస్తావురా. కష్టపడి బ్రతకరా, శుంఠ లేపేస్తాను. నేను పైకి వెళ్తున్నానా వాళ్ళ కిందకి వెళ్తున్నారా? అంతా ఏమైందో. అయ్యో అయ్యో, ఏంటండ్రా బాబు. మేము ఈ లోకము వదిలి వెళ్ళు వరకు నీవు అక్కడే ఉండు. పదండి. కిరణ్ తో సొల్లు సూపర్ టీవీ 2020 హైదరాబాద్. ఈ టీవీ వాళ్ళ రేటింగ్ పెరిగి ఉంటుంది. ఏంద్రో ఈ డ్రామా డ్రెస్ పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? See auntie, this is not build up. This is original get up.
వేర్ ఇస్ మై సెటప్? అదే నా పెళ్ళం ఎక్కడ? పచ్చడి బండతో కొట్టినా నీకు బుద్ధి రాలేదురా. నువ్వు పచ్చడి బండితో కొడితే నేను పెట్రోల్ ట్యాంకర్ తో కొట్టా. తీయండ్రా. ప్యాంట్ కాదేశా, సూట్ కేసు మనీ అండ్ నగలాల్తో. అల్లుడు గారు మీ అమ్మాయి ఫీల్ అవుద్ది. ఎక్కడ? గదిలో అవుద్ది. ఇవాళ అమ్మాయికి తొందర. ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ నీకు తెలుసా? ఎందుకండి వెయిటింగ్? ఈ నైట్ ఫస్ట్ నైట్. ఈ టైంలో ఎవడు అన్నా? అవును, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ డే ఏర్పాట్లో ఉన్నా. నీ అబ్బాయి అదొకడక. మొయింజా మార్కెట్కి వెళ్ళు, 4 గంపల మల్లెపూలు తీసుకో, సాయంత్రానికి ఏర్పాటు చేసుకో. లైన్ క్లియర్ అయింది కదరా. సూపర్ ఐడియా అన్న. ఇల్లంతా పూల వాసన కురిపిస్తా. ఓకే అన్న, బాయ్. బాయ్ డాడీ, ఇప్పుడు వస్తా. కూరగాయలు చాలా ఫేమస్ ప్రభు. సుష్టుగా తిని రెస్ట్ తీసుకున్న బెస్ట్. చిత్రగుప్త, నీ చెత్త బుద్ధి మానకున్నచో పిచ్చ కొట్టుడు కొట్టి నిన్ను చెత్త కుప్పలో పడవేచిన. వెంటనే మనం ఆ మానవుని వద్దనున్న శక్తిని సంగ్రహించవలెను. దానికి మార్గము? వరము ఇచ్చినప్పుడే అది పోవు మార్గము కూడా నిర్ణయించింది. కండిషనల్ పవర్ అన్నమాట. ఆ మార్గం ఏమి ప్రభు? 1, తనకు తానుగా ఆ శక్తి ఎటులో వచ్చనో చెప్పినచో శక్తి పోవును. అసంభవం బ్రహ్మయ్య. తనకు తానుగా ఎవ్వరూ చెప్పరు. అందున మానవుడు మహామేధావి. ఇక రెండవది చెప్పండి స్వామి. పరస్త్రీతో పొందు సలిపిన శక్తి పోవును. ఎవరా పరస్త్రీ? ఎవరిని చూసి దేవతలు మైమరచిపోవుదురో, ఎవరిని చూసి రాక్షసులు కొంగు వీడక చక్కర్లు కొట్టుచుందురో, ఎవరిని చూసి మునులు సైతము తపము వీడి వెంటబడిదరో, అట్టి దేవనర్తకి జగదేక సుందరి రంభను పిలిపించదము. వారికంటే తమరి ఆయాసము ఆరాటము ఎక్కువగా ఉన్నది ప్రభు. అవశ్యము పిలువము. రంభ, రంభ డోల్ దేరిందా? రంభ, ఎక్కడికి? రంభను తెచ్చదను ప్రభు. వచ్చు వారిని తెచ్చునదేమి? ప్రణామములు ప్రభు. సుఖీ భవ. దీర్ఘ సుమంగళి భవ. అయ్యో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ఇప్పటికీ తెలియదేవు ప్రభు. నన్ను పిలిచిన కార్యము ఏమిటి ప్రభు? వరాలిచ్చేది మీరు, చెప్పేది మేము. రంభ, ఈ భూలోకమున ఒక మానవుని వద్ద బ్రహ్మప్రాసాదితమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని నీవు హరించవలయను. ఆ మానవుని ఎటులైన నీవు లాలించి బుజ్జగించి వలలో వేసుకుని. అర్థమైనది ప్రభు. ఏమి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరా వ్యక్తి స్వామి? ఈ మల్లెపూలు ఎంత? ఎప్పుడన్నా పూలు కొన్నావా? అది మల్లెపూ కాదు, గులాబీ. ఈ మల్లెపూలు మొత్తం పొట్లం కట్టి. ఏంటి విశేషం? ఇవాళ మన శోభనం. ఊరుకో, నీకు నాకు శోభనం ఏంటి? మా ఆయన తొడంతలేవు. నీతో నాకు శోభనం ఏంటి? మా ఆవిడతో. శోభనానికి ఇవే. టేక్ దిస్ 1000 రూపీస్. yes give me. ఓరిడమ్మా కడుపుమాడా. ఈ అల్ప మానవుడినా నేను సంతోష పెట్టవలసింది. నేలకు 3 ఎత్తులేడు, ఊడగొట్టిన నాగలి వలె. ఏమయ్యా బ్రహ్మయ్యా, ఎంత పని చేసేవయ్యా. ఈమె
మంచంలో శోభన చేసుకుంటే నువ్వు మహేష్ బాబు బ్రదర్ వా? కాదు. ఎందుకు అలా అడిగారు? అంత హ్యాండ్సమ్ గా ఉంటేను. అంటే నేను మహేష్ ఒకలా ఉంటాము. అలా పక్కకి వెళ్దామా? ఒక్కసారి గిల్లరా. ఎందుకు? ఇది కళా నిజమా? ఏంటి? ఇంత అందమైన అమ్మాయి రాసుకొని పుస్తకం కూర్చోవడం. నేను అంత అందంగా ఉన్నానా? భూమి నుంచి నేలకు దిగి వచ్చిన రంబలా ఉన్నా. రంబని మీరు చూసారా? మిమ్మల్ని చూస్తే ఆవిని చూడక్కర్లేదు. అబ్బో మాటకారులే. మీరు ఏ ఏరియాలో ఉంటారో చెప్తే మీ ఇంటి దగ్గర వదిలేస్తా. వదిలేయడానికి ఇంటి దాకా రావడం దేనికమ్మా? అర్థమైంది. ఇంట్లో ఎవరు లేరా? నేను వెళ్తే ఒక్కదాన్ని, నువ్వు కూడా వస్తే ఉత్తరం. వెళ్దాం. ఇది నేను పట్టుకుంటా. శ్వేత ఏమైంది? నాకు భయంగా ఉంది. మా పెళ్లి జరుగుతుంది. టెన్షన్ పడకే, ఏం కాదు. అది చెప్పాల్సింది నేను, ఆవిడ కాదు. ఓం బ్రహ్మదేవాయ మీ పెళ్లి జరుగుతుంది. ఏం కండలో. ఎండాకాలం కదా, కొంచెం ఎండిపోయింది. చినుకు పడింది కదా, మళ్ళీ చిగురిస్తాయి. ఆహా, మీ బాడీ బాడీ బిల్డర్ కదా, బలంగానే ఉంటుంది. వచ్చేస్తుంది. సిగ్గా? మొదటిసారి కదా, సిగ్గుతో కూడిన భయం. యమధర్మరాజా, నేను ఇచ్చిన శక్తి వీడి వద్దనున్నది. మరి రంభను వాడి వద్దకు పంపితిమి కదా ప్రభు. పొరపాటు జరిగినది. వెంటనే రంభని రమ్మని చెప్పు. రంభా, ప్రభు ప్రభు తమిళనాడులో ఉంటాడు. రంభా, చెప్పండి ప్రభు. ఆ అర్భకుని వద్ద శక్తి లేదు, వెంటనే తిరిగి రమ్ము. ఆజ్ఞ ప్రభు. ఇదేదో పిచ్చి దానిలో ఉంది. నా పర్సనాలిటీ చూసి మహేష్ బాబు తో పోల్చినప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత వదలకూడదు. కోడి కుట్టినంత మాత్రాన పులుసు చేదుగా ఉంటుందా? మొదలు పెడదామండి. ఎవరా నువ్వు? నేనా మహేష్ బాబు బ్రదర్. నువ్వు మహేష్ బాబు తమ్ముడు. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? హైదరాబాద్. ఆయన హీరో, నువ్వు జీరో. శ్వేత, నువ్వు పని చేయి. వాళ్ళని తీసుకుని ఆర్య సమాజ్కి వచ్చి నేను వెళ్ళి కళామందిలో బట్టలు తీసుకున్నాను. సరే. ప్రభు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెంబడించదాం. పదండి.
వస్తున్నా 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 చిత్రగుప్త అయ్యా. ఈ ఇళ్లలో మీకెవరు కావాలి? వీరితో మాకు పని లేదు. మాకంటే ముందుగా వచ్చిన పురుష స్త్రీ ఉంది, ఆమెను పిలవండి. ఓసే పంకజం, నీకోసం కస్టమర్లు వచ్చారే. కస్టమర్లు అనగానేమి? కష్టపడే వాళ్ళని అర్థం. రండి, ఎవరు కావాలి? నువ్వే కావాలి. లోపలికి రండి. అదండి. ఎస్ సార్. రాసుకో. కేసు కేసు రాసుకో. మీ పేరు? బ్రహ్మ, విరించి, విధాత, చతుర్ముఖుడు. సార్ బ్రహ్మ అలియాస్ విధాత అలియాస్ విరించి అలియాస్ చతుర్ముఖుడు. నోటేజ్. ఇల్లెక్కడా? సత్యలోకం. అదెక్కడా? చంద్రలోకం, సూర్యలోకం, ఆ పైన సత్యలోకం. సార్ సూర్యలోక కాంప్లెక్స్ ఆపోజిట్ చంద్రలోక కాంప్లెక్స్ బిసైడ్ సత్యలోక కాంప్లెక్స్. దట్స్ ఆల్. ఏం చేస్తుంటారు? మనుషుల్ని పుట్టిస్తూ ఉంటారు. పాయింట్ కరండి, పాయింట్ కరండి. అదే బతకడానికి ఏం చేస్తుంటారు? మేము ఏమీ చెయ్యక్కర్లేదు, మేము అమృతం తాగాం. మా ఎస్ఐ గారు కూడా తాగుతారు, రోజు తేరగా వస్తారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నావా, నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నావా? కేస్ బుక్ మీ చేయి. మీద ఇంత తెలివి తక్కువ దానివి ఎలా పుట్టావి? నిన్ను పుట్టించిన వాడేవాడే? అప్రాచుడా, ఏమిటా మాటలు? పుట్టించిన మహానుభావుని ఎదురుగుండా పెట్టుకొని ఈ తెలివి తక్కువ దాన్ని పుట్టించింది తమరా స్వామి? అవును, మేమే. ఒక్క నిమిషం. అమ్మా, ఇన్నాళ్ళు నాన్న ఎవరు ఎవరని ఎన్నిసార్లు అడిగి చెప్పలేకపోయావు కదమ్మా, ఇప్పుడు దొరికారు. పోలీస్ స్టేషన్ లో. అలాగే అమ్మా, రండి మన ఇంటికి వెళ్దాం. అవన్నీ తర్వాత. ఆమెను 10 నిమిషాలు పక్కకు పంపిస్తే పని చూసుకుని పంపిస్తాను. నో, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, నీ పడక ఎదుర్కొన్నావా? సార్ 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 ప్లీజ్ సార్. నో 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 ప్లీజ్ సార్. నో. బావా 10 నిమిషాలు పంపించవా? పైగా ఉంగరం కూడా ఇచ్చాడు. నీకు వాటా ఇస్తాగా. 10 నిమిషాలా? సరే, ఆ పైన 1 నిమిషం లేట్ ఒప్పుకోను. వెళ్ళావు. అలాగే దా లే. డాడీ త్వరగా వచ్చేయండి. ఆయన వస్తాడే, నువ్వు ఇటు రామా. నెక్స్ట్. పేరు? నరకలోక పరిపాలకుండ, పాపపుణ్య పరిశీలకుండ, ధర్మ పరిరక్షకుండ. మీరు ఆయాసపడ కుండ షార్ట్ కట్ లో నేను చెప్తాను. వైడి రాజు, సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పనిచేస్తున్నారు. రక్షకబడ నిలయాధికారి లక్ష్మి. మా నాయన్ని ఎవరు చంపారో కనుక్కోమన్నాను, కనుక్కున్నారా? ఇంకా తెలియదనా? తెలుసుకున్నా. మా నాయన మర్డర్ జరిగి 2 నెలలు అయింది. తెలుసుకోకుండా ఏం పీకుతున్నారా ఇక్కడ? అరే ఏమిటయ్యా నీ గోళ? మీ నాన్నని చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా? అవును. అదిగో ఆయన. నువ్వా మా నాయన చంపింది? అవాకయ్యావా? రేపు నిన్ను చంపేది కూడా ఆయనే. నేనెవరో తెలుసా? పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. 1 సంవత్సరంలో 3 మర్డర్లు చేశాను రా. నీ పాడే. ఆయన రోజుకు 1000 మర్డర్లు చేస్తాడు, నీకంటే పెద్ద ఫ్యాక్షనిస్ట్. మీరు ఆగండి రా. ఇదిగో ఏం పిక్కుంటావు పిక్కు. ఒరే చుంచు, నువ్వు ఆగేవే ఓ.
కొడు స్వామి ప్రభు వాడికి ఇంకో 15 రోజులు ఆయుష్ ఉన్నది. తొందరపడి చంపి మీ రూల్స్ మీరే అతిక్రమించద్దు. బ్రతుకు పోరా. పోరా పో. ఏంటి పడుకున్నావు? బెడతడుకున్నావా? పో. ఏమిటిది? ఏమైనది? మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి. తమరు లోనికి వెళ్ళిన పని ఏమైనది స్వామి? మన శక్తి మనకు వచ్చినట్లే కదా. మనము పొరబడితిమి అమ్మా. ఆమె పురుష స్త్రీ కాదు, మానవ వేశ్య. పదండి. సారీ అండి, ఫోన్ మాట్లాడుతున్నాను. పర్వాలేదండి. చూసుకోలేదండి. హాస్పిటల్ వెళ్దాం. లేదు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే అండి. అబ్బా, ఇదే మా ఇల్లు. ఇక్కడ ఆపండి. అందగాడే. శ్వేత, జాగ్రత్త అండి. నాకు మీతో ఇలా నడవడం చాలా బాగుందండి. అదేంటండి? మీరు ఇలా పట్టుకుని నడిపిస్తుంటే ఎగిరి గంతులేయాలనిపిస్తుందండి. వద్దులేండి, బాగోదు. కాలు బాగాలేదు కదండి. కూర్చోండి. సారీ అండి. ఏ, నేను అందంగా లేనా? మీరు అందంగా లేరని ఎవరున్నారండి? చాలా అందంగా ఉన్నారు. కానీ నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నన్ను ప్రేమించొద్దు, నా కోరిక తీరిస్తే చాలు. అదే నేను చెప్తున్నానండి. ప్రేమ, కోరిక, జీవితం ఒకే అమ్మాయితో, అది నా గర్ల్ ఫ్రెండ్తో. అఫ్కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నా లవ్ మాత్రం సిన్సియర్. ప్రేమ అంత గొప్పదా? ఒక్కసారి ప్రేమించి చూడండి, మీకే తెలుస్తుంది. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ఇన్ లవ్. శ్వేత, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? 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 సారీ, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా. ఏం కాదు. నువ్వు నన్ను అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. కూల్. ఐ లవ్ యు రా. చాలా. బ్రహ్మదేవులకు ప్రణామములు. ఏమైనది రంభ? కాయ పండ? మన్నించండి ప్రభు, ఆ మానవుడు నా వయ్యారాలకు వగలుకు లొంగలేదు. కారణం? ఆ మానవుడు ప్రేమలో ఉన్నాడు ప్రభు. ముక్తి కోసం తపస్సు చేస్తున్నా మునీశ్వరుడి మనసు మార్చవచ్చు. ముల్లోకాల మీద ఆధిపత్యం కోసం తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్లించవచ్చు. కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవా. ప్రేమ గుడ్డిది కదా. ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు. మన్నించండి ధర్మరాజా. అందంతో బంధించలేనిది, ఐశ్వర్యంతో కొనలేనిది, కులమతాలకు అతీతమైనది, చావుకు భయపడంది ప్రేమ ఒక్కటే. దేవతలకు లేనిది, మానవులకున్న వరం ప్రేమ. ఇక సెలవా ప్రభు? బ్రహ్మయ్య, తక్షణ కర్తవ్యం మేమే స్వయంగా తేల్చుకుంటాం. సీను, మండుటెండ, వెచ్చవెచ్చగా రాళ్ళు, ఇక్కడ మనం అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం? అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటావు?
అందుకా ఓకే. నువ్వెందుకు అనుకున్నావు? ఏమనుకోలేదు, జస్ట్ అడుగుతున్నా. అంటే యాక్చువల్ గా నేను అందుకే అనుకున్నాను. మళ్ళీ నువ్వెందుకు ఎగబడతావు అని చెప్పి వదిలేశాను. అది కాదు జనం. ఇప్పుడు అందంగా ఉంటాను, గ్లామర్ గా ఉంటాను, మైల్గా ఉంటాను. ఎంతో మంది అమ్మాయిలు, నిన్న చూడు ఒక అమ్మాయి నా వెంటబడి నువ్వు చూసావు. చాలా మంది అమ్మాయిలు ఇలాగే ట్రై చేస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేసుకున్నావు. నీకు నీ మీద కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ అనిపించట్లా? ఓవర్ కదమ్మా, మనకున్నదే కాన్ఫిడెన్స్. అందుకే ఇంత దూరం. కుట్టానంటే ఇలాగా. ఇప్పుడేమంటావు? చేసుకుందాం వద్దా? ఏంటి పెళ్ళి? ఓకే, నో ప్రాబ్లం. మీ నాన్న వచ్చి మా అమ్మతో మాట్లాడమా. ఎందుకు? నువ్వే వచ్చి మా నాన్నతో మాట్లాడు. నువ్వే నా వెంట. ఇది మన సాంప్రదాయం అమ్మా. ఎక్కడైనా అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయిలతో మాట్లాడతారు. మీ నాన్న రేపు మా ఇంటికి రమ్మను. ఒళ్ళు హోనం, డబ్బులు మాయం. డిశ్చార్జ్ చేశారుగా, ఇంకా ఇక్కడే ఉన్నారే, వెళ్ళండి. శంకరన్న శ్వేతకి సీన్కి రేపే పెళ్ళంటనా? ఏంట్రా మనల్ని ఈ బెట్టెక్కిచ్చి వాడు శోభను బెట్టెక్కుతాడా? సిస్టర్, అర్జెంట్ గా పోస్ట్ మార్టం కో బెడ్ రెడీ చేయండి. ఎందుకు? నువ్వు బతికే ఉన్నావుగా. నా కోసం కాదు, నన్ను కొట్టిన సీరుగాడి కోసం. రండిరా. వాడి పెళ్లికి వచ్చి మనం డాన్స్ చేయడం ఏంటన్నా? ఊరి నా పిచ్చి బ్రదరు, ఆడి పెళ్లి ముహూర్తానికి ఆడి చావు ముహూర్తం కూడా పెట్టా. ఏం పెట్టావన్నా? ఎంత ప్లాన్ చేసి ఉంటాడు. ఎలా చంపుతావన్నా? పూలదండలో టైం బాంబు పెట్టా. బాంబా? ఆడి చావు మనం ఇక్కడే ఉండి కళ్ళారా చూడాలి. బాంబు పేలితే ఆడితో పాటు మనం కూడా పోతాం కదా. అవును కదూ? అవును. ఆగండి, మీ ఇద్దరికి శుభనం అయిందా? అడిగితే కూడా తప్ప అనే. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. ఇదిరా పెళ్లి కొడుకు డ్రెస్ అంటే. అరే అరే, మిమ్మల్ని ఇద్దరు నమ్మ పిలుస్తుంది, వెళ్ళండి. అరే, బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు. బ్రహ్మదేవుడు నీ దగ్గర ఉన్న శక్తిని లాక్కోవడానికై ఉంటుంది. నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పావంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. చచ్చినా చెప్పొద్దు. వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. ఎన్నో పూజలు చేస్తే కానీ దక్కని మీ దర్శన భాగ్యం నాకు దక్కింది బ్రహ్మదేవ. అదృష్టవంతుని స్వామి. తప్పలేదు మానవ, నీ దగ్గర ఉన్న నా శక్తిని తీసుకోవడానికి నేనే రావాల్సి వచ్చింది. కరుణించి ఇచ్చిన శక్తిని తిరిగి తీసుకోవడం ధర్మమా స్వామి? ఇచ్చింది నీకు కాదుగా, దక్కింది నాకే కదా స్వామి. ప్రాప్తమటులున్నది, అది కూడా మీరు రాసిందేగా స్వామి. కానీ నీవు పొందిన శక్తిని దుర్వినియోగపరచదు. నేనా? నీవే పిల్లలను ప్రమాదం నుండి కాపాడి సృష్టి కార్యానికి అవరోధం కలిగించావు. అన్యాయం స్వామి. ముక్కు పచ్చలారిన చిన్నపిల్లలు చనిపోవడం ఏమిటయ్యా? మానవ శరీరం నవరంధ్రాల జల్లెడరా, అందులో నీరు పోసి అయ్యో నిలబడలేదు అనుకోవడం అవివేకంరా. పుట్టినవాడు మరణించక తప్పదు. చావు పుట్టుకలు మా నిర్ణయాలు. ఏమిటి స్వామి మీ నిర్ణయాలు? మొగుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసే భార్యకు భర్త చావు కబురు. కొరివి పెడతాడనుకున్న కన్న కొడుకు కన్నవాళ్ల ముందే కన్ను మూస్తాడు. దేవాలయానికి దేవుణ్ణి దర్శించుకుందామనుకుని వెళ్లే భక్తుడు దారిలోనే దుర్మరణం పాలవుతాడు. ఏమిటయ్యా ఈ అన్యాయం? పిచ్చివాడ, గత జన్మ సుకృతాన్ని బట్టి వారి వారి తలరాతలు ఆధారపడి ఉంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపినందుకు ద్వాపర యుగంలో బోయవాని బాణానికి బలి కమ్మని రాశాను.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించినందుకే కలియుగంలో శ్రీనివాసుడై రాళ్ల దెబ్బలు తినమని లిఖించాను. సాక్షాత్తు అవతార పురుషులనే పూర్వజన్మ పాపం వెంటాడినప్పుడు మానవ మాతృలు మీరెంత? అర్థం కాలేదా? పోనీ నీ భాషలోనే చెబుతాను విను. ఆటలో ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాలి. ఒక పంట వేయాలంటే అంతకు ముందున్న పంటను కోయాలి. అదేరా చావంటే. స్వామి, మామూలు మనిషిని, మీకు చెప్పేదేముంది? మీరిచ్చిన దివ్యశక్తి వల్ల పసిపిల్లలను కాపాడారు. నా ప్రియురాలు నాకు దక్కింది. ఇంతకన్నా నాకేం కావాలి స్వామి? మీ శక్తి మీకు తిరిగి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా ఇచ్చేస్తాను స్వామి. అరే, ముక్క పంతులు రాలేదురా? రాలేదా? రాకపోవడం ఏంట్రా బాబు? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తా. పంతులు లేకుండా పెళ్ళిలా చేస్తామన్నా. వెళ్ళమన్నా? సరేరా, పద. స్వామి, ఏ జన్మలో పుణ్యమో మీ దర్శన భాగ్యం దక్కింది. మీ చేతుల మీదుగా నాకు కళ్యాణం కూడా జరిపించండి స్వామి. కళ్యాణమైన మరుక్షణం మీ శక్తి మీకు ఇచ్చేస్తా స్వామి. పద. కూర్చుని దండ వేసుకో. ఆచమనం చేయి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. బాబు, మంగళ వాయిద్యాలు వాయించండి. అదృష్టవంతుడివిరా. అమ్మాయి కొందన బొమ్మలా ఉంది. మీరు కొందన బొమ్మలానే పుట్టిస్తారు. అది చూసి మేము ఫ్లాట్ అవుతాం. లవ్ అంటే వెనకాల తిరుగుతాం. వాళ్ళు మా తాట తీస్తారు. ఏదో సరదాగా నా స్వామి. వదిన జాతకం చూసి మీ శోభనం ఎప్పుడు చెప్పరా? ఇప్పుడు అవసరం నీకు అది? నా కాలే కదా, మీకు కూడా అవుతుందో లేదో తెలుసుకుందామని. వెళ్ళమన్నానా? వెళ్ళమన్నా కదా, చూస్తా. ఓం బ్రహ్మదేవాయ నమః. ఏమిటి స్వామి ఇది? వివాహమైన మరుక్షణం మరణమా? వివాహమే మరణముతో సమానము కదా. అది సరస్వతీదేవితో కొద్దిగా ఏమైంది బాబు? నాకే పెళ్లి ఇష్టం లేదండి, నేను చేసుకోవటం. ఇంతలాగా ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా? అంటే అమ్మా అడుగుతుందిగా అమ్మ, చెప్పు. చెప్పరా? నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పావంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంటి? ఆ పిల్ల కోసం చచ్చి బతికావు కదరా. ఇప్పుడు పెళ్లి దాకా వచ్చిన తర్వాత పెళ్లి తొట్టున్నావు.
ఏం జరిగింది బాబు? నాకే పెళ్లి ఇష్టం లేదండి. ఏమిటి అన్నది? మా వైపు నుంచి తప్పేదనం జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని పీటల మీద పెళ్ళాగిపోతే మా పరువేం కావాలి? ఆడపిల్ల బతుకేం కావాలి? చెప్పండి బాబు. నేను చేసుకోవట్లా. నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. ఏమైందిరా? స్వీట్ రివెంజ్. సీను, నేను కాలేజీలో ఐ లవ్ యూ అని వెంటపడ్డా. చాలా లైట్ గా తీసుకుంది. ఎంత లైట్ తెలుసమ్మా? నేను ఎక్కువగా వెంటపడుతున్నానని చెప్పి వాళ్ళ బావకి చెప్పి చావు కొట్టించారమ్మా. తర్వాత మన దగ్గర డబ్బు వచ్చేసింది, లక్షల కోట్లు సంపాదించేశామని అబ్బా కూతుడు కలిసి బాగా ప్లాన్ చేసి మన ఇంటికి వచ్చి నా మీద జాలిపడి ఐ లవ్ యూ సీను, నువ్వు లేకపోతే నేను ఉండలేను సీను అని చెప్పిందమ్మా. అందుకే టిట్ ఫర్ టాట్ ఇక్కడ దాకా, పెళ్లి పిట్టల దాకా తీసుకొచ్చాను. తప్పురా. ఏంటమ్మా తప్పు? నాకు తెలుసు, నాకు తగిలిన గాయం నాకు తెలుసు. బాబు నిజం చెప్పు, నేను ఈ డబ్బు కోసం నేను ప్రేమిస్తున్నానా? అబద్ధం చెప్తున్నావు కదా? నువ్వు కాలేజ్లో నా వెంట పడినప్పుడు నిన్నొక రోమియో అనుకున్నా. ప్రాణం కూడా లెక్క చేయనప్పుడు నిజమైన ప్రేమికుడు అనుకున్నా. నా కోసం ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని రిజెక్ట్ చేసావు చూసావా? అప్పుడు నేను ఎంచుకున్నా, పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలి. నిజంగా నేను నిన్ను ప్రేమించా. నీ డబ్బు కోసం కాదు, నీ కోసం. ఐ రియలీ లవ్ యూ. నువ్వు మాట్లాడు, అందరు చూస్తున్నారు. మా నాన్న పరువు పోతుంది సీను. నిజంగా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమించాను, నీ డబ్బుని కాదు. మాట్లాడు సీను, మాట్లాడు. డబ్బు అంటే ఆడాలకు చాలా ఇష్టమని ఉన్నాను. డైరెక్ట్ గా నిన్ను చూస్తున్నాను. బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు. బాబు నాన్న, నా మాట వినరా? రేయ్! నాన్న, ఆగరా? రేయ్! ఆగరా? రేయ్! జీవితంరా, నా మాట వినరా? నా శక్తి నాకు తిరిగి ఇచ్చేస్తానని మాటిచ్చావు. పెళ్ళైతే ఇస్తాను. పెళ్లి చెడిపోతే నేను అనలేదే. ఎవరిని ఎదిరిస్తున్నావో తెలుసా? నా ప్రాణం కావాలంటే చెప్పండి, నవ్వుతూ ఇస్తాను. కానీ మీరు అడిగేది నా ప్రియురాలి జీవితాన్ని. మీరే తలరాత మార్చేవండి, అలాగే ఇచ్చేస్తాను. అది కుదరదు. అయితే ఇది కుదరదు. ఎందుకో నీ మీద నా కోపం రావడం లేదురా. ఎందుకంటే నేను మాట్లాడేదంటూ న్యాయం ఉంది స్వామి. సెలవు. నాయనా బ్రహ్మదేవా, నీకిచ్చిన గడువు ముగియుచున్నది, త్వరపడు. అన్నా, వాడి పెళ్లి వాడే చెడగొట్టుకున్నాడని మనం ఆనందపడ్డాం. కానీ ఇప్పుడు మన శాతకి అమెరికా సంబంధం చూస్తున్నారంటనా? అయ్యా, రాహుకాలం రాకముందే ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణ, ధ్రువం దేవా బృహస్పతి, ధ్రువం ఇంద్రస్య. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పాపం అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళకి నిజం చెప్పాలి కదా. మీరు కోడల్ని చేసుకుందామనుకున్నటువంటి ఈ అమ్మాయి, నేను ఇద్దరం పూర్వాశ్రమంలో ప్రేమికులం. ఆడాం, పాడాం, అబ్బో చాలా చేసామండి బాబు. స్టాప్ ఇట్! ఇదంతా అబద్ధం అండి. ఏంటి అబద్ధం?
మేమిద్దరం ప్రేమించుకున్నది అబద్ధమా? డేటింగ్ కి వెళ్ళింది అబద్ధమా? పీటల మీద పెళ్లి ఆగిపోయింది అబద్ధమా? చెప్పండి యువరానా. ఏంటండి ఇది? అతను చెప్పేది నిజమేనా? నీ బుద్ధుందా? ఇలాంటి ప్లేస్ వచ్చి అబద్ధాలు చెప్తారా? నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏంటండి మీరు మాట్లాడండి. పెళ్ళి ఆగిపోయిన మాట నిజమే, కానీ డాడీ వెళ్దాం పదండి. నేను చెప్పేది కాస్త వినండి బాబు. ఇంకేం చెప్తారు సార్? అంతా చెప్పాడు కదా. మాకు కావాల్సింది పరువు గల కుటుంబం. పరాయి వాళ్ళతో తిరిగిన అమ్మాయి మాకు అక్కర్లేదు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మీకు మీ సంబంధానికి నమస్కారం. బాబు గారు వెళ్ళిపోండి. బాబు గారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏంటి మీకు స్పెషల్ గా చెప్పాలా? సినిమా చూస్తున్నారా? వెళ్ళడా. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను. ఆగండి నాన్న. ఇప్పటివరకు నువ్వు నా ప్రేమను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అనుకున్నా, కానీ ఇప్పుడే అర్థమైంది. నిన్ను ప్రేమించి నేను పెద్ద మిస్టేక్ చేశాను. నీకు అసలు ఏం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఈ జన్మలో నీ పెళ్లి జరగదు. జరగనివ్వను. నేను అలా ఫిక్స్ అయ్యా. నువ్వు కూడా అలాగే ఫిక్స్ అవు. జరగదు. జరగనివ్వను. సమస్య లేదు. అమ్మా, నాన్న 24 గంటల్లో నా పెళ్లి జరిగిపోవాలి. ఇప్పటికిప్పుడంటే ఎవరు దొరుకుతారమ్మా? హలో బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిజమా? నిజంగా నడుపుతున్నా. నాకు సీనుకు ప్రేమ ఉంది. మేమిద్దరం కలిసి తిరిగిన మాట నిజమే. ఇప్పుడు చెప్పు. నీకు ఓకే అయితే నాకు డబుల్ ఓకే. వెంటనే పెళ్లి ఏర్పాటు చేయండి. ఈ పెళ్లి గురించి వాడికి తెలిసే లోపలే నా పెళ్లి జరిగిపోవాలి. నా మాట వినమ్మా. అన్నా, శ్వేత పెళ్లి ఒప్పుకుందన్నా. అవునా? ఆ, విన్నారా? 24 గంటల్లో మ్యారేజ్ అయిపోవాలంట. రేయ్, మన స్టైల్లో పెళ్లి ఏర్పాట్లు చేయండి. నువ్వు మ్యూజిక్ అంటేరా? ఏంటని ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. నువ్వు మా సీనన్నవా కాదా అని అనుమానంగా ఉంది. అదేంట్రా? మా సీనన్న అల్లరోడు చిల్లరోడే కానీ ఒకళ్ళ జీవితంతో మాత్రం అస్సలు ఆడుకోడు. ఏమైంది ఇప్పుడు? నిజం చెప్పు. నీకు అమ్మాయి అంటే ఇష్టం లేదు? నా ప్రాణం. మరి అలాంటప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదరా. కుదరదు. నీ మాటలు అర్థం అవట్లేదు, నీ చేతలు అసలే అర్థం అవట్లేదు, కానీ నీ బాధ అర్థం అవుతుందిరా. ఇదంతా ఎందుకు చేస్తున్నావు చెప్పన్నా? అది చెప్పరా. చెప్పన్నా. నేను చెప్పలేనురా. చెప్తే కనీసం ఆ పిల్లని ఆపుతావురా. పెళ్ళేంటి? వదినికి వాళ్ళ బావకి వెంకటేశ్వర గుడి దగ్గర పెళ్లి. ఎక్కడికిరా? ఆ పిల్ల పెళ్లి ఆపడానికా? ఎందుకురా అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకో, ఇంకెవరిని పెళ్లి చేసుకునేవా? ఒక అమ్మాయిని మనసారా ప్రేమిస్తే ఆ అమ్మాయి సంతోషంగా బాగుండాలని కోరుకోవాలరా. అంతేగాని ఇలా పెళ్లి ఆపడం, గొంతుల కోసం చంపేయడం, యాసిడ్ పోసి నాశనం చేయడం రాక్షసత్వం అనిపించుకుంటుందిరా, ప్రేమ కాదు. నేను బ్రతికుండగా నా కళ్ళు ముందు నా కొడుకు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేనురా. అసలు నువ్వు నా కొడుకువేనట్రా? అది కాదమ్మా నా మాట. కాదు, నీకు డబ్బు వచ్చిన దగ్గర నుంచి ఏదో మార్పు వచ్చిందిరా. చెప్పు, నిన్ను కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పరా. చెప్పు. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. చెప్తానమ్మా. అసలు ఏం జరిగిందంటే, పెళ్లి జరిగితే ఆ అమ్మాయి బతకదమ్మా.
చనిపోతుంది. అందుకే నేను పెళ్లి చేసుకోలేదమ్మా. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టే బ్రతికించుకోవాలనుకుంటున్నానమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించానమ్మా, అంతే. దేవదేవ సెలవా మరి? గౌరీ దేవతాయ నమః. ఓం నమస్తే నమః. ఓం నమస్తే నమః. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం విభూతి నమః. మధ్యలో వీడవుడు ప్రభు. వాడు పెళ్లి చేసుకున్నా చస్తుంది, వీడు పెళ్లి చేసుకున్నా చస్తుంది. ఏ చెంబుతో కొడితే పాతాళానికి వెళ్తారో, ఏ చెంబుతో కొడితే ఆకాశానికి ఎగిరిపోతారో, ఏ చెంబుతో కొడితే మొహం పగిలిపోతో ఈ చెంబును మర్చిపోయావా? శోభన్ మ్యాటర్ కాదు నాన్న, నా మాట మాట్లాడు. నీ పెళ్లి నేను చేస్తాను రా. ఇవ్వరా తాళి, కట్రా వెళ్ళి. వెళ్ళు. నువ్వేంట్రా నిలబడి అలాగే చూస్తున్నావు? ఇంకా ఇక్కడ ఉన్నావేంట్రా నువ్వు? పవరు పవరు పోయింది. పవరు లేదా?
సోన్ బాబు చెంబయ్యా వాడు కలిసి మాట మాట చెంబులు చూపిస్తారా మాకు నువ్వు గోనకొండ గోనపట్టి చార్మినార్ సిట్టి గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 కడుతున్నాడు పాశమునకే ఓటమా యమ ధర్మమునకే ధిక్కారమా ఏమిటి విపరీత పరిస్థితి ఈమె కాయువు తీరలేదా లేక మేము భ్రమించుచుంటిమా దేవదేవా ఏమిటిది దేవదేవా ఆమె ప్రాణములను ఏదో ఒక దివ్యశక్తి కాపాడుచున్నది నేను అశక్తుడనైనా ఎందుకిలా జరుగుతున్నది ఏమిటి సృష్టి విరుద్ధము కలవరపడకు ధర్మరాజా ఇది నా వరప్రభావం మీ వరప్రభావమా అవును ఈ మానవుని వద్ద ఉన్న శక్తిని సంగ్రహించినప్పుడు ఓ ఈ మానవ భగవంతుడి ముందు మానవుడెంత నీ బలహీనతలు తెలుసుకున్నాను నీ నోటి వెంటే నిజం చెప్పించాను యుక్తిగా నా శక్తిని నేను లాక్కున్నాను ఏమి మతి భ్రమించినదా మీ యుక్తితో నా శక్తిని లాక్కోలేదు స్వామి అమ్మ మీద నాకున్న ప్రేమ నా చెయ్యి మీ తల మీద పెట్టినప్పుడు మీ నుదుటిరా చదవడానికి ప్రయత్నించాను నాకేమీ కనిపించలేదు నాకప్పుడే తెలుసు నా ఎదురుగా ఉన్నది అమ్మ కాదు బ్రహ్మని అమ్మను చూస్తూ అబద్ధం చెప్పలేకపోయానయ్యా అబద్ధం చెప్పానా అమ్మ చనిపోతుంది నిజం చెప్పానా ప్రియురాలు మరణిస్తుంది గొప్ప పరీక్ష పెట్టావయ్యా దేవదేవ నిజం చెప్తే శక్తి పోద్దని తెలుసు అయినా చెప్పాను కానీ సాక్షాత్తు బ్రహ్మయ్యే మోసం చేస్తే చాలా బాధగా ఉందయ్యా నాకు మీకన్నా మీరిచ్చిన శక్తి కన్నా నా ప్రియురాలి కన్నా మా అమ్మే ఎక్కువయ్యా అమ్మా బలిరా మానవ
నా మనస్సు దోచుకున్నా. నీకు మరో వరం ప్రసాదిస్తాను, కోరుకు. అది నీ ప్రియురాలు ప్రాణము తప్ప. అయితే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండేట్టు దీవించమని. తథాస్తు. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు నా శ్వేత నేను పెళ్లి చేసుకుంటాను. పిచ్చివాడ, పెళ్ళైతే ఆమె మరణిస్తుందిరా. సాక్షాత్తు సృష్టికర్తే వరం ఇచ్చాడు, నాకేమవుతుందయ్యా? ఆ విధముగా ఈ మానవుని సత్ప్రవర్తనకు మెచ్చి నేను ఇచ్చిన వర ప్రభావమే ఇది. ఎంత పని చేసితిరి దేవదేవ. మానవుల కట్లు వరము ప్రసాదించుట తగునా స్వామి? మరచితివా యమధర్మరాజా, నీవు సతీ సావిత్రికి వరమివ్వలేదా? శివుడు భస్మాసురుడికి వరం ప్రసాదించలేదా? నేను వరమిచ్చిన మాత్రము విధి వైపరీత్యం ఎట్లగును? అంతేగాక సరస్వతిపై కోపముతో తొందరపడి నేను రాసిన తలరాతను ఈ విధముగా మార్చినాను. ఓ మన్నించండి స్వామి. మరి తక్షణ కర్తవ్యము? మనస్ఫూర్తిగా వాళ్ళను ఆశీర్వదించడమే. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా జీవించండి.